అంటే చిరంజీవి గారితో చేశారు, మంచి హిట్లు ఇచ్చారు. వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారితో చేశారు. అంటే ఒకరు సినిమాల్లో ఉన్నారు, ఇంకొకరు పాలిటిక్స్‌లో హిట్ అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. చిరంజీవి గారు మాత్రం అవ్వలేకపోయారు. మీకేమనిపిస్తుంది అంటే? చిరంజీవి గారు ఎందుకు అవ్వలేకపోయాడు అనుకుంటే ఆవిడ ఆయనకి సినిమాలకే ఖాళీ లేదు. ఆయన అంటే పైగా ఒకే ఫ్యామిలీలో అంతమంది ఉండాలని రూలే ఉంది. తమ్ముడు చేస్తున్నాడు, ఆయన నేను చేయాలంటే ఇవ్వరా వాళ్ళు, అది కాదు. తమ్ముడు మొట్టమొదటి నుంచి కూడా ఆ థాట్స్ ఉన్న మనిషి అతను. ఎవరు? మన పవన్ కళ్యాణ్. ఇతను ఆ టైప్ కాదు. అందువల్ల అతనికి ఆ వేవ్లోకి వెళ్ళలేదు అసలు. ముందు ఆయన ప్రజారాజ్యం మొదలు పెట్టాడు, గుర్తుందిగా. అవును, ప్రజారాజ్యం పార్టీని మొదలు పెట్టాడు. మళ్ళీ అది ఎందుకు డిజాల్వ్ అయ్యింది? ఎందుకు ఆయనకే నచ్చలా. ఎందుకు నాకు ఈ గొడవలంతా అనుకోని మానేసి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ముందుకు వెళ్ళిపోయారు, రాణించగలుగుతారు, వెళ్ళిపోయాడు. ఈయన అసలు ముందు అనుకున్నాడు, ప్రజారాజ్యం అనుకున్నాడు, చాలా పవర్ఫుల్గా స్టార్ట్ చేశాడు. కానీ ఆయనకే ఎందుకో సక్సెస్ కాలేకపోయాడు. ఆయనకి సక్సెస్ కాకపోవడం కాదు, ఆయనకే నచ్చలా. ఇది పాలిటిక్స్ అనేది సింపుల్ థింగ్ కాదు కదమ్మా. వాటిని ఆయనకి ఎందుకో సెట్ కాలేదు. అంటే ఒక డైరెక్టర్గా మీరు 50 సినిమాలు చేశారు. అంటే ఒకవేళ పాలిటిక్స్లో ఉండుంటే, చిరంజీవి గారు పాలిటిక్స్లో ఉండుంటే కనుక సీఎం అయ్యే వల్ల అదే ప్రజారాజ్యం పార్టీని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళుంటే మీరు ఎలా అడుగుతున్నారంటమ్మా? ఆడ ప్రశ్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఊరు సీఎంగా. ఆయన కాదని చిరంజీవి గారు నేను వస్తాను ఇప్పుడు కాదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం గా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో అదే ఫ్లోతో వెళ్తే గనక సీఎం అయ్యి ఉండేవాళ్ళు. అది ఎవరికి తెలుస్తుంది? దేవుడు తెలియాలా? నీకు తెలీదు, నాకు తెలియదు. ఆయన అదే వద్దు అనుకుని మానేసిన ఆయన సీఎంగా ఎందుకు పోవాలనుకుంటాడు? ఆయనకు నచ్చలా. ఆయన పార్టీస్లోకి ఇన్వాల్వ్ అయ్యి చేయాలంటే ఆయన తలుచుకుంటే చేయలేడా? కానీ ఎందుకో ఇప్పుడు కొన్ని నచ్చవమ్మా. రాజకీయాలంటే ఎన్ని పాలిటిక్స్, ఎన్ని గొడవలు, ఎన్ని ఉంటాయి. వాటన్నిటినీ ఎంటర్ అవ్వాలంటే ఈయన కొంచెం సాఫ్ట్. ఎవరు? చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ కొంచెం హార్ష్గా అయినా గట్టిగా అయినా మాట్లాడగల మనిషి. చిరంజీవి గారు అట్ట కాదు కదా. అది అన్నదమ్ముళ్ళలో ఇద్దరు ఒకే రకంగా ఎట్టుంటారమ్మా. అంటే మీరు రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ని చూస్తున్నారంటే అతను ప్రజల్లోకి వెళ్ళడం అవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించింది? కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన వెళ్ళిన దారి కరెక్ట్. తనకి నచ్చంది ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్తాడు. అదే కావాలా. ఇప్పుడు మనసులో పెట్టుకొని ఏదో పాలిటిక్స్ చేసే మనస్తత్వం కాదు. తనకు నచ్చంది ముఖాన్ని అడిగేస్తాడు. ఇలా తప్పు చేస్తానని అడుగుతూ మంచిదే కదా. పాలిటీషియన్ అంత సిన్సియర్గా చేస్తున్నాడు. అది. ఓకే.